కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో భారత్లో ఉగ్రదాడి జరిగితే దాన్ని తమ దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రకటించింది. దీనికి తగ్గట్టుగానే చర్యలుంటాయని హెచ్చరించింది. మోదీ నివాసంలో జరిగిన హై లెవెల్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో భారత్లో ఉగ్రదాడి జరిగితే దాన్ని తమ దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రకటించింది. దీనికి తగ్గట్టుగానే చర్యలుంటాయని హెచ్చరించింది. మోదీ నివాసంలో జరిగిన హై లెవెల్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, బార్డర్ లో ఉద్రిక్తతల భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అప్డేట్స్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన హై లెవెల్ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా 2 రోజులుగా జరిగిన పాకిస్తాన్ కవ్వింపు చర్యలు, ఎయిర్ స్ట్రైక్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్టుగా తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో త్రివిధ దళాల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సంబంధించి ప్రతిదాడి ఏ విధంగా ఉంటుంది అంశాలపై కూడా పూర్తి వివరాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఈ హై లెవెల్ కమిటీ సమావేశంలో వివరించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో దేశంపై ఉగ్రదాడి జరిగితే మాపై అది యుద్ధం చేసినట్టుగా భావిస్తామని ఈ కమిటీలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు భారతదేశంపై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా అది కేవలం ఒక ఏర్పాటువాదులు లేదంటే ఒక ఉగ్రవాదుల చర్యగా మాత్రమే చూస్తూ వస్తుంది. దాన్ని ఉగ్రదాడి జరిగిన తర్వాత దానికి ఎవరు బాధ్యులు, ఏ టెర్రరిస్ట్ సంస్థ దాని బాధ్యత వహిస్తుంది, దాని వెనకాల ఎవరున్నారు అనే ఒక ఎన్ఐఏ విచారణ జరిపిన తర్వాత వారి బాధ్యులను టార్గెట్ చేస్తూ విచారణ చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇక పహల్గామ్ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక యుద్ధం లాగానే, అంటే టెర్రరిస్ట్ అటాక్ ఎక్కడ జరిగినా అది భారతదేశంపై ఒక యుద్ధంగానే భావిస్తామనే ఒక హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. భవిష్యత్తులో భారతదేశంపై ఎవరైనా ఉగ్రవాదులు దాడి చేస్తే అది మా దేశంపై యుద్ధంగా భావించి వెంటనే అదే స్థాయిలో తీవ్ర చర్యలు ఉంటాయనే ఒక హెచ్చరికల్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పహల్గామ్ దాడిని అదే స్థాయిలో తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జరిగిన ఉగ్రదాడులకు సంబంధించి ఉగ్రదాడి జరిగితే దాని వెనకాల ఎవరున్నారు, ఆ ఉగ్రదాడి వెనుక ఏ టెర్రరిస్ట్ సంస్థ ఉంది అనే ఒక వాటిని గుర్తించి దాన్ని ఎన్ఐఏ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు పాకిస్తాన్ కానీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర సంస్థలను విచారణ జరిపించడం తాను సహకరించాలని విదేశీయులు ప్రపంచ దేశాల ముందు వాడిగా దోషిగా చూపించే ఒక ప్రయత్నం భారత్ ఇప్పటివరకు చేస్తూ వచ్చింది. కానీ ఇక నుంచి ఉగ్రదాడి భారతదేశంపై జరిగితే తమ దేశంపై అది యుద్ధంగా భావించి వెంటనే చర్యలు ఉంటాయనే ఒక కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో ఉగ్రవాదులు ఎలాంటి చర్యలకు పాల్పడ్డా, భారతదేశంలో ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడ్డా లేదంటే ఎలాంటి దాడులు చేసినా మా దేశంపై అది యుద్ధంగా భావించి వెంటనే రియాక్షన్ ఉంటుందనే ఒక హెచ్చరికలను భారతదేశం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఇక ప్రకటించాల్సి ఉంది. దేశంలో ఉగ్రవాదం విషయంలో ఇక ఉపేక్షించేది లేదు. ఎలాంటి చర్యలు చేపట్టినా ఇదే ఇలా ఉగ్రవాదులు దాడులకు దిగితే అది మా దేశంపై యుద్ధంగా భావిస్తామనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఘటన తర్వాత పహల్గామ్ ఘటనలో సాధారణ పౌరులు పర్యాటకులు 26 మందిపై వారిపై దాడులు జరిగాయి. సామాన్య ప్రజలపై దాడులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పరోక్షంగా పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేస్తామని చెప్పొచ్చు. ఇక 2 రోజులుగా జరుగుతున్న ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఎయిర్ స్ట్రైక్ చేస్తూ వస్తుంది. వాటిని అడ్డుకోవడంతో పాటు తిరిగి పాకిస్తాన్కి బుద్ధి చెప్పే ఒక ప్రయత్నం పదే పదే భారత సైన్యం చేస్తూ వస్తుంది. కానీ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు ఇప్పటి నుంచి చాలా కఠినంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో జరిగిన హై లెవెల్ కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం అని చెప్పొచ్చు.